ఉపాధ్యాయులందరూ కూడా గర్వించాల్సినటువంటి క్షణం ఈ పదవీ విరమణ అని నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సేవా కాలం అనేది ఎంతటి అంకిత భావమైందో అలాగే విరమణ కూడా అంతే. ఎందుకంటే కాలంతో పాటు వయస్సు తరిగిపోతుంది. ఆ తరిగిపోతున్నటువంటి వయస్సు నుంచి భౌతికంగా అంటే ఫిజికల్గా దూరం కావడం కోసమే ఈ విరమణ, కానీ మెంటల్గా కాదు. సార్ శర్మ సార్, మీరు మెంటల్గా మరింత మీ యొక్క ప్రవృత్తిలో కొనసాగుతూ మీరు ఇంతవరకు కూడా దేని నుంచి అయితే వెనక వెళ్తూ వస్తున్నారో దాన్ని మీ యొక్క ఈ విరామ కాలంలో సద్వినియోగం చేసుకోవాలని మా పాఠశాల తరఫు నుంచి కోరుకుంటున్నాం. మీ యొక్క సహృదయతకు ఎలాంటిది అనేది మేము ఈ 2 సంవత్సరాల కాలంలో బాగా గ్రహించాం. అలాగే పిల్లల పట్ల మీరు ఎట్లా ఆకర్షితులవుతున్నారు అనేది కూడా మేము గ్రహించగలుగుతున్నాం. సార్, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సార్ గారి గురించి కొంచెం వివరాలు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మన సభాధ్యక్షుల వారి తొలి పలుకులు విందాం. ఓకే, ఒకసారి మన సభాధ్యక్షులైనటువంటి గౌరవనీయులైనటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కొండం నరేందర్ రెడ్డి గారు మాట్లాడవలసి. ఈరోజు మన హిందీ ఉపాధ్యాయులైన వేణుమాధవ్ సార్ గారి రిటైర్మెంట్ బ్యాక్ సైడ్ ఏం చేస్తారు అక్కడ ప్రోగ్రామ్ అయినప్పుడు వినారమైన హిందీ పండిత్ గారైన వేణుమాధవ్ సార్ గారి రిటైర్మెంట్ ఉద్యోగంలో ఇక అన్ని ఇప్పుడు ఇంతకు మేడం చెప్పారు. ఈ జాయినింగ్ ఒకటి, రిటైర్మెంట్ ఒకటి, ఇవన్నీ సర్వసాధారణము. తప్పదిగా ఈ రోజు వచ్చిందంటే ఎవరికైనా మేమైనా ఎవరమైనా రిటైర్మెంట్ అనేది తీసుకోవాల్సిందే. కానీ సార్తోని మాకున్న అనుబంధం ఈ 2 సంవత్సరాల సుమారుగా 3 సంవత్సరాలు. సార్ వెళ్తుందంటే ఒక రకంగా ఇబ్బంది, బాధ అన్నీ అవుతున్నాయి. కానీ తప్పట్లేదు, మాతో మంచి కలిసిమెలిసి ఉండేవాడు. మరియు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా మన హిందూ ధర్మం సంబంధించి ఏదైనా ఉన్నా కానీ సార్ అడిగి తెలుసుకునే వాళ్ళము. మాకు బాగా, నాకైతే వ్యక్తిగతంగా సారు మన ధర్మం పట్ల మాత్రం ఏది వచ్చినా కానీ సార్ వెంటనే అది ఎట్లా ఎక్కువసేపు డిస్కస్ చేసేవాడిని. నాకు ఇది చాలా లోటు, వెలతి అని కూడా వ్యక్తిగతంగా సార్తో విన్నవించుకుంటున్నాను. వృత్తి పట్ల కూడా సారు నేను ఏ రోజు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా సార్ మీ క్లాస్ ఉంది అని అనలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే సారు అన్ని, ఎందుకంటే సీనియర్ ఒకటి, మంచి అనుభవజ్ఞుడు, పండితుడు కాబట్టి సార్ అన్నీ చూసుకుంటున్నాడు నమ్మకంతో నేను ఎప్పుడు కూడా సార్ను అజయలే అన్నట్టుగానే మేము గౌరవించుకోవడం జరిగింది. సారు కూడా మా పట్ల ఎక్కడైనా ఎప్పుడైనా, నా పట్ల అయితే వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఏ విధంగానైనా ఇబ్బంది కలిగిస్తే సార్ నన్ను మన్నించాలని కోరుకుంటున్నా. ఇంకొకటి, సార్ నాకు అంతకుముందే కొంత పరిచయం. ఉద్యోగం రాకముందు సారు నేను ఇద్దరం నిరుద్యోగులమే. ఆ టైంలోని పరిచయం అనుకుంటా. నేను సార్ వాళ్ళ ఊర్లోనే గవర్నమెంట్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా అప్పటికి ఉద్యోగం రాకముందు కొద్ది రోజులు పనిచేయడం జరిగింది. అప్పుడే మాకు పరిచయము. అప్పుడే మామూలుగా మాట్లాడుకునే వాళ్ళం, సార్ మీరు ఎక్కడ చేస్తారు, మీరు ఎట్లుంది, మీరు సబ్జెక్ట్ అంటే ఇట్లా మాకు జనరల్గా మాట్లాడుకునే వాళ్ళం. అప్పటి నుంచే పరిచయము. సార్ వాళ్ళ అన్నగారైన సార్ భక్తులు కూడా బాగా పరిచయం అప్పటికి. సార్ వాళ్ళ సోదరుడు. అట్లా కుటుంబంతో నాకు అప్పటికే అంటే 95 కంటే బిఫోరే పరిచయం ఉంది. ఏదైనా సార్ వెళ్తుందంటే నిజంగానే కొంత బాధ అవుతుంది, కానీ తప్పదు. మళ్ళీ ఎట్లా ఉంటుంది అనేది ఒక్కొక్కరు ఉన్నది 8 మంది లోపల ఒకరు వెళ్తుందంటే కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఏదానికైనా కానీ నాకు ఒక చిన్న గుర్తు వస్తుంది. ఏంటంటే ఒకరోజు సడన్ గా వెమ్లవాడలో ట్రైనింగ్ ఉంది, ఏదైనా ఒకసారి పోవాలన్నారు. ఎక్కన ఎవరైనా పోతారా అనగానే సార్ నేను పోతానని అంటలే సార్. ఇక అది ఇప్పటికి గుర్తు వస్తుంది. అంటే సార్ దేనికి ఎందుకు పోయేవాడు కాదు. ఏదో ప్రాబ్లం వచ్చిందంటే స్టాఫ్లో గుర్తు చేసి చాలు తను ముందరికి వచ్చేవాడు. ఈ ఏజ్లో అట్లా ముందుకు రావడము అది గొప్పగా అని చెప్పొచ్చు. ఈ మధ్యలో ఎలక్షన్ డ్యూటీ కూడా చేసింది సార్. నేను అన్నా కూడా సార్ మీకు ఎందుకు ఇప్పటికీ ఎలక్షన్ డ్యూటీ అదంటే కూడా సార్ ఇంకా యువకులు లెక్కనే ప్రతిదానికి ముందరికి వెళ్తారు. అది సార్ దగ్గర ఉన్న మంచి గుణము.
అది నచ్చుతుంది బాగా నాకు. మనకు ఏజ్ వచ్చిందని ఎప్పుడు ఫీల్ కావద్దు, దానికి ముందుకెళ్ళాలనే కాన్సెప్ట్ సార్ది. ఇంకొకటి మన ధర్మం పట్ల కూడా చాలా విషయాలు సార్ దగ్గర ఏమంటారు నిగూఢమై ఉన్నాయి. ఎన్ని జీబీల స్టోరీ ఎంతో తెలియాలి, తెలుసుకుంటే అన్ని చెప్పగలుగుతాడు. అది ఉంది సార్ దగ్గర. సార్ మీ జీవితకాలంలో హిందూ ధర్మానికి చాలా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సరే సార్ సార్ ఈ మాటలు మరీ ఎక్కువగా కావడం లేదు, సారు వెళ్తున్నాయంటే. సరే ఏదైనా మా పాఠశాల పట్ల మీ ప్రేమానురాగాలు తర్వాత కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నా సార్. మీ భావి జీవితం కూడా రిటైర్ అయిన శేష జీవితం కూడా సంతృప్తికరంగా హాయిగా సుఖ సంతోషాలతో గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. గౌరవనీయులైనటువంటి ఈరోజు సన్మానం గ్రహిస్తున్నటువంటి శ్రీ రాచర్ల వేణు మాధవ్ శర్మ దంపతుల గారులకు మరియు సభాధ్యక్షులు నరేందర్ రెడ్డి సార్ గారికి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు నా తోటి ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థులందరికీ కూడా వేణు మాధవ్ శర్మ సార్ గారి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అందరికీ కూడా చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తున్నా. ఈరోజు ఫిబ్రవరి 28 రోజు మన పాఠశాలకి ఒక ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేస్తుందంటే ఆ లోటు ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. ఎందుకంటే దాదాపు నేను 8 సంవత్సరాల నుంచి ఇక్కడ చేసుకున్నా. అప్పటి నుంచి 4వ ఇంటి ఉపాధ్యాయుడు మన వేణు సార్. ఆ 4 ఉపాధ్యాయులలో అందరికంటే ఎక్కువ నాకు ఆప్యాయత వచ్చింది మన వేణు మాధవ్ శర్మ సార్ గారు. మిగతా 3 వచ్చేకు వెళ్ళారు. ఈ విరమణ అనేటువంటిది ప్రతి ఉపాధ్యాయునికి తప్పనిసరి. అది ఎవరికైనా, మాకైనా, సార్కైనా, మిగతా ఉపాధ్యాయులకైనా. కానీ మనతోని ఎన్ని రోజులు ఉన్నారు, మనతోని ఎలా మెలిగిండ్రు అనేటువంటిదే మనము ఎక్కువగా గుర్తుంచుకుంటాం. అందులో మాకంటే వయసులో చాలా పెద్దవాడైనప్పటికీ మాకంటే చిన్న ఏజ్ వాళ్ళలాగా వెలుగుతూ ఏదన్నా ఉంటే కోపానికి వచ్చి గట్ల కాదు గిట్ల చేయాలి, మీరు అట్లెందుకు చేస్తుందని గదాయించుకుంటూ మాకు కొన్ని దారులు అనేటువంటి చూపించడం జరిగింది, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి. కాబట్టి సార్ నాకు అంతకుముందు పరిచయం లేకున్నప్పటికీ సార్ యొక్క బంధువులు చాలా మటుకు నాకు దగ్గర పరిచయాలు. సార్ వాళ్ళ అబ్బా వాళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, ఎవరు కానీ. సార్ పేరున్నా మున్సిపాల్లో వేసుకున్నవన్నీ ఉన్నా కానీ అప్పటికి నాకు పరిచయం. ఇక్కడికి వచ్చిన తర్వాతనే డైరెక్ట్ ఎక్కువ పరిచయము. మరి రోజు 8:30కు మేము కలిసినామంటే, 8:20కి కలిసినామంటే సాయంత్రం 5:15 దాకా కలిసి ఉండేవాళ్ళం. ఎందుకంటే రోజు నేను సార్ను సిద్దిపేట నుంచి ఇక్కడికి తీసుకొచ్చినాం. అది నా అదృష్టంగానే భావిస్తున్నాం. ఎందుకంటే నాకంటే వయసులో పెద్ద, మేము ఆచరించేటువంటి మేము అంటే గౌరవించే వాళ్ళలో కూడా పెద్దతరం వాళ్ళు. కాబట్టి సార్ని ఇది రోజు సార్కు నేను ఒక సేవ చేసిన అనుకుంటున్నాను అక్కడి నుంచి ఇక్కడ చేయడం. అది నా ఎంతో సంతోషాన్ని కలిగించిందని కూడా నేను భావిస్తున్నాను. ఇలా ఉద్యోగ విరమణ చేయడం అనేటువంటి నా 25 సంవత్సర కాలంలో ఇది 3వ ఉద్యోగ విరమణ. అంటే నా సహోద్యోగి ఫస్ట్ 2003లో ఒక LFLHM, తర్వాత 2008లో ఒక LFLHM, ఇప్పుడు 2026లో LFLHM స్థాయికి తగ్గటువంటి SIగా విరమణ చేస్తున్నాడు. తను రేపటి నుంచి పాఠశాలకు రాడు, నాతో కలవడు అంటే నాకు ఎంతో బాధగా ఉన్నప్పటికీ అది ఉద్యోగ జీవితంలో తప్పనిసరి. కాబట్టి మనము దాన్ని స్వీకరించాల్సింది ఉంటుంది.
నాకు ఎక్కువ ఏం మాట్లాడరాదు, మనకు స్టేజ్ల మీద మాట్లాడడం అంటే మాకు కష్టం. సభాధ్యక్షులకి అలాగే సన్మాన గ్రహీతకి నాకు ఉపాధ్యాయులందరికీ నమస్కారం, చిన్నారులకు ఆశీస్సులు. ఈరోజు మన శర్మ సార్ రిటైర్మెంట్ అనేది చాలా యాక్చువల్గా ఇంతకుముందు రిటైర్మెంట్ అనుకోలేదు. సార్కి యాక్చువల్గా శరీరానికి మాత్రం 21 సంవత్సరాలు, సార్ మనసుకి 20 సంవత్సరాలే. ఎందుకంటున్నా అంటే నేను చాలా మంది చూసాను, ఒక ఏజ్ 50+ వచ్చిన తర్వాత అయిపోయింది, మాకు ఏం కాదు, మేము ఏదో వచ్చినాం పోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. కానీ సార్ చూసిన తర్వాత అసలు సార్ ఇంకా ఇప్పుడే కొత్తగా స్కూల్లో జాయిన్ కావచ్చు అని అనిపిస్తుంది. కానీ నేను మా పిల్లలు 5th క్లాస్ పిల్లలు 6th క్లాస్కి వచ్చారు. వచ్చిన తర్వాత చాలా మంది మామూలు వెళ్ళిపోతుంటారని అనుకున్నా, కానీ 6th క్లాస్ పిల్లలతోని స్కిట్లు చేయించి అసలు కొత్త పిల్లలు, కొత్త టీచర్లు వస్తారు కదా, వాళ్ళు ఏ విధంగా అయితే పిల్లలకు స్కిట్లు చేయించి పిల్లలతో చేస్తారో ఆ విధంగా. యాక్చువల్గా తెలుగులో చేయించడం ఈజీ, కానీ హిందీ మాట్లాడించడం ఈజీ సార్. అది నాకు చాలా బాగా నచ్చిన విషయం. సార్ ఇంకా ఏదైనా విషయం గురించి మాట్లాడితే దాని నుంచి లోతుగా చెప్పేవాడు, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ క్లారిఫై చేసేవాడు. ఇంకోటి సార్ దగ్గర ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, వయసు మాట చిన్నవాళ్ళు అని ఆలోచించకుండా తను అందరితో కలిసిపోయేవాడు. ఇప్పుడు నేను సార్ వాళ్ళ అబ్బాయి అంత వయసు ఉన్నవాడిని, కానీ నాతో కూడా చాలా ఫ్రీగా మాట్లాడి నాకేమన్నా అవసరం ఉన్నా అంటే నేను అవసరం ఉంటే సార్ వచ్చి నేను ఆగిపోయినా కూడా వచ్చి ఇట్లా చేస్తే బాగుంటుంది, మీరు ఇలా ఉండండి అని చెప్పేసి తను సలహాలు సూచనలు ఇచ్చేసారు. సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత మీ వృత్తి జీవితంలో కేవలం హిందీ పాఠం చెప్పడం మాత్రమే పక్క పెట్టాలి. మిగతా మీ వృత్తి కాకుండా మీ ప్రవృత్తి అయిన నాకు తెలిసి సార్ మంచి మోటివేషనల్ స్పీకర్. ఏదైనా పిల్లలకి ఏ విధంగా ఉండాలి, ఫ్యూచర్లో ఏ విధంగా తయారు కావాలనే విషయాల గురించి చాలా బాగా చెప్తారు. కాబట్టి సార్ ఒక మంచి మోటివేషన్ స్పీకర్గా కావాలని సార్ కోరుకున్నాను. అదేవిధంగా సార్ ఇంటికాడ బోర్ అనిపిస్తే ఒక పని చేశారు, పని వేసుకుంటాను మా బడిగాడు. ఓకే సార్ ఇంకా శేష జీవితం ఆనందమయంగా ఉండాలని నేను కోరుకుంటూ తెలియజేస్తున్నాను. సార్ గారికి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ శ్రీను గారు, రాములు గారికి, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత మన వేణు మాధవ్ సార్ శర్మ దంపతులకు నా యొక్క పదవీ విరమణ శుభాకాంక్షలు. నేను గతంలో ఇక్కడ చిప్పలపల్లిలో పనిచేస్తున్నప్పుడే నాకు సారు పరిచయము. దాదాపు 15 సంవత్సరాల నుంచి సార్ను నేను చూస్తూ ఉన్నాను. సారు కూడా నాకు మా నాన్న ఏజ్ ఉంటుంది, సారు కూడా. అయినప్పటికీ నేను అన్న అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉంటాను. అయితే నేను చిప్పలపల్లిలో చేస్తున్నప్పుడు సారు మధ్యకుంటలో కూడా చేస్తుండే. అప్పుడు మేము కల్వకుర్తికి వెళ్ళడం జరిగింది పిల్లల్ని తీసుకొని. అక్కడ ఒక 4-5 రోజులు ఉన్నాం. అక్కడ పిల్లల్ని తీసుకొని అక్కడ అందరితోటి చాలా క్లోజ్గా ఉంటాడు. ఇక్కడ కూడా ఉపాధ్యాయులతో కానీ విద్యార్థులతో కానీ చాలా క్లోజ్గా ఉంటూ ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా ఓల్డ్ బ్రెయిన్ ఆన్ యంగ్ షోల్డర్స్ అని చెప్పొచ్చు సార్ని. అంటే సారు ఏజ్ చాలా పెద్దగా ఉన్నప్పటికీ కూడా మనకంటే చాలా ఎంతో పెద్దవాడైనప్పటికీ ఆలోచనలు మాత్రం ఇంకా యువకుడి ఆలోచనలు మాత్రమే ఉంటాయి సార్ దగ్గర. సార్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడూ నిర్మోహమాటంగా చెప్తాడు, ఏ విషయమైనా సరే, అది ఎవరైనా సరే భయపడకుండా ఉన్నట్టుగా చెప్తూ ఉంటాడు. మరి ఎలాంటి సారు వెళ్ళిపోతున్నందుకు నిజంగా మా అందరికీ బాధగా ఉంది. అయినప్పటికీ ఉద్యోగ జీవితంలో రిటైర్మెంట్ అనేది తప్పదు. సరే, మన ఆఫ్టర్ రిటైర్మెంట్ సారుకున్నటువంటి వ్యాపకాలతోటి గడుపుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఎందుకంటే నేను బయోసైన్స్ కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేము. అయినప్పటికీ మాకున్నటువంటి కొంత అనుబంధం పంచుకోవాలి. సారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే
వీడ్కోలు శుభాకాంక్షలు సార్. ముందు ముందు మాకు కొంచెం వెళ్ళిపోయారు సార్. సార్ ట్యూషన్ కానీ ఈ సలహాలు సూచనలు మా సార్లకి ఇవ్వాలని మనసు కోరుకుంటున్నాం సార్. ఈరోజు మన వేణుమాధవ్ సార్ గారు రిటైర్మెంట్ కావడం చాలా బాధాకరం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి పిల్లలకు మంచి విద్యను అందించిన ఘనత మరి మన సార్ గారికి దక్కుతుంది. ఎందుకంటే మంచి అనుభవం ఉంది సార్కు, మంచి ఏజ్ ఉంది కాబట్టి పిల్లలకు అర్థమయ్యేటట్టు మరి ఆయన బోధను చదువును పిల్లలకు ఎంతో విధంగా ఉపయోగపడేలా చేసింది. కాబట్టి ఇవాళ ఆస్తి ఉంటే అమ్ముకుంటే పోతుంది, కానీ ఒక చదువు చెప్పిన విద్యార్థి మాత్రం జీవితంలో చనిపోయేదాకా గుర్తుంటుంది. కాబట్టి ఈ సార్ను మనం ఎప్పుడు ఎల్లవేళ గుర్తుంచుకోవాలి. సార్కు ఇంకా చిన్నగా ఈ సన్మానం అనేది వాస్తవం చిన్నగా అనిపించింది నాకైతే. ఎందుకంటే సార్కి ఇంకా అసలు టైం ఉంటే పెద్ద ఎత్తున మా పాలకవర్గంతో ఇంకా మంచిగా చేసేది ఉండే. వాస్తవానికి సార్ అందుకు కూడా చెప్పడం నిజంగా చిన్నగా అనిపిస్తుంది సార్. కానీ సార్ రిటైర్మెంట్ అనేది ఇక 61 సంవత్సరం అయిందంటే వాస్తవానికి ఎవరికైనా రిటైర్మెంట్ కావాల్సిందే. సార్ మీ విద్యను ఇవ్వదాకా సలహాలు సూచనలు అందించారు సార్. మీరు మీ సలహాలు సూచనలు కూడా ఇదే విధంగా వండుకుంటూ మీరు టెన్షన్ తీసుకోకుండా మీరు ఎక్కడున్నా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మంచిగా చల్లగా ఉండాలని మా చీకోడు తరఫున విద్యార్థుల తరఫున మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్కారాలు సార్. నేటి కార్యక్రమ సభాధ్యక్షుడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ రెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గ్రామ ప్రథమ పౌరులు బొమ్మెర ఆంజనేయులు గారికి, ఉప సర్పంచ్ రంజిత్ కుమార్ గారికి, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయ బృందము, చిన్నారి విద్యార్థులు, ఈనాటి కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందబోతున్నటువంటి వేణుమాధవ్ గారికి నమస్కారాలు. మరి ఉద్యోగ విరమణ అనేది వయసు రీత్యా తప్పనటువంటి ఒక అంశం. ఉద్యోగంలో ప్రవేశించినాడు మా మామ ఇంకో 3 ఏళ్ల కిందనే రిటైర్ అయ్యేది. కానీ కాలం కలిసి వచ్చింది, 3 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని పెంచుకోగలిగిండు. అట్లాగే తన జీవితంలో పదోన్నతి పొందుతానా లేదా అనేటువంటి ఒక అసంతృప్తి ఉండేది, దాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. మరి దైవం అనుగ్రహించి వారు కోరుకున్న విధంగా పదోన్నతితో ఈరోజు ఉద్యోగ విరమణ చేయబోతూ ఉన్నారు. మరి ఇంతకాలం ఎప్పుడు కూడా మేము కలిసి సిద్దిపేటలో మేము ఎదురుగానే ఉంటాము. మరి ఎప్పుడు కలిసినా కానీ పిల్లల గురించి పాఠశాల గురించే మాట్లాడుతున్నటువంటి సందర్భం. వారు మా స్వగ్రామంలో మద్దికుంటలో కూడా సుమారుగా 8 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. మరి ఎక్కడ పనిచేసినా విద్యార్థుల శ్రేయస్సు, వారి విద్యాభివృద్ధి పట్లనే దృష్టి సారించి వారికి కేవలం విద్యా బోధననే కాకుండా కోకరికులర్ యాక్టివిటీస్ అంటే అదనంగా భాగవత రామాయణాలు, ధారణ వంటి పద్యాలు నేర్పడం, తర్వాత వారికి ఎన్నో రకాలైనటువంటి సాంస్కృతిక అంశాల పట్ల
అవగాహన కలిగించడం, వారిని వివిధ పోటీలకు తీసుకెళ్లడం, వారికి అక్కడ పార్టిసిపేట్ చేసినందుకు గాను తనే స్వంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసుకెళ్లినటువంటి సందర్భం ఉంది, ప్రోత్సహించినటువంటి సందర్భం కూడా ఉంది. మరి అలాంటి ఉపాధ్యాయులు మరి ఉద్యోగ విరమణ చేయడం అనేది పాఠశాలకు తీవ్రమైనటువంటి లోటుగానే భావిస్తున్నాం. అయినప్పటికీ కూడా మరి వారి ఇంతకుముందు రాజుగారు చెప్పినట్టు వయస్సు 61 కానీ మనస్సు 16. కాబట్టి శేష జీవితాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా గడపాలని, ఎప్పటికీ కూడా అవసరమైన సందర్భంలో తన వృత్తి కానిది ప్రవృత్తే, అంటే జన్మతః ఆయన మంచి వక్త, ఏదైనా విషయాన్ని చెప్పాలనుకుంటే స్పష్టంగా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పేటువంటి నేర్పు ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ వ్యాపకాన్ని ఏదైనా ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని బిజీగా ఉంటూ అవసరమైన సందర్భంలో మళ్ళీ విద్యార్థుల చెంతకు వచ్చి వారి సేవలను అందించాల్సిందిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేదికకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పిల్లలు డాన్స్ ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి మా ఆత్మీయ మిత్రుడు అన్నగారు శ్రీ రాష్ట్రంలో వేణుమాధవ్ సార్ గారికి స్టార్టింగ్ పాయింట్ మెమొరబుల్ ఉంటుందో తెలియదు, కానీ ఎండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా ఇద్దరికి కూడా మేడమే గైడెన్స్ చేసింది. ఎందుకు పాపం వంశం తిప్పుతున్నావు, ఫలానా దగ్గర ఫలానా లొకేషన్లో రూమ్ ఉంది, నువ్వు వెళ్ళు అంటే లేదు అంటే కూడా లేదు ఉంది, నువ్వు వెళ్ళు చూడు ఖచ్చితంగా అయిపోతుందని చెప్పింది. అప్పుడు మా మేడం ఇప్పటికీ కూడా మా మిస్సెస్ మా సాధారణ ఇప్పుడు కూడా మేమిద్దరం కూడా సిద్దిపేటలో ఉన్నంత కాలం కూడా వీళ్ళిద్దరికీ మేము రుణపడే ఉంటాం. ఎందుకంటే ఇంట్లో అందరు ఇస్తారు, కానీ అంత పీస్ఫుల్ లొకాలిటీ, అంత మంచి ఫ్యామిలీ, అంత మంచి ఓనర్ చెప్పండి. సరే వీళ్ళందరికీ ఎక్కువ రోడ్డు ఉండదు, కానీ నేను రోజు రాగానే పక్కన నాకు ఒక రకంగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అన్న ఉన్నాడు, పక్కన కూర్చి ఖాళీ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అన్న అంటే జనరల్గా డబ్బు ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు, కానీ ఉన్నటువంటి డబ్బును ఖర్చు పెట్టాలంటే కూడా ధైర్యం ఉండాలి. నాకు తెలిసినంత వరకు కూడా వేణుమాధవ్ సార్ ఎన్నో గుప్తదానాలు చేసింది. ఈవెన్ నాకైతే తెలియదు, కానీ ఒక విషయం మనం అందరం కూడా వేణుమాధవ్ సార్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈ సందర్భంగా మనం గుర్తు చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తూ రాదు. ఎంత ఒత్తిడి ఉన్నా అది పనిచేసే చోటులో కావచ్చు, వ్యక్తిగత విషయాల లోపల కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఓపికగా ఉండడం అనేది సార్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. యాక్చువల్గా నాకు ఓపిక ఉండకపోయేది ఎక్కువ. ఆపదలో ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు తను నాకన్నా చిన్నవాడ పోకుంటే ఏంటని అనుకోకుండా ఎప్పుడంటే అప్పుడు నేను సిద్దిపేటలో ఒక స్థిమితంగా ఉండగలిగే స్థితికి వరకు తీసుకొచ్చిందంటే వేణుమాధవ్ సారే. తర్వాత ఈ సందర్భంగా మేడం సార్ వాళ్ళ మేడం గారిని కూడా నేను అభినందించాలి, మేడం కూడా కృతజ్ఞతలు తెలియజెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను రూమ్ కోసం తిరుగుతున్నా. యాక్చువల్గా ఒక మంచి